హాయ్ అండి. సాయంత్రం పూట నేను చేసుకునే కొన్ని పనులు మీకైతే చూపిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ కొట్టండి. గిన్నెలు అయితే సింక్లో వేసేసుకొని తోమేసుకుంటున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళకి ఏదైనా స్నాక్స్ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయినాక చాయ్ తాగేసినాక అన్ని గిన్నెలు ఒకేసారి వేసుకొని తోమేసుకుంటాను. రేపొద్దున టిఫిన్కి అనేసి దోశకని నానేసానండి. పొట్టు మినపప్పు వేసాను. 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం అయితే వేసుకుంటాను. పొట్టు మినపప్పు క్లీన్ చేయాలంటే చాలామందికి రాదండి. ఇలా కడిగేసుకుంటే నీట్గా క్లీన్ అవుతుంది, తొందరగా అయ్యిద్ది కూడా, తొందరగా క్లీన్ అయిపోయిద్దండి. ఆ సింక్లో అనేది పొట్టు వేయకుండా నేను ఆ జాలీలో అయితే వంపేసుకుంటున్నాను. వాటర్ని పోయి ఆ పొట్టు అనేది అందులోనే ఉండిపోయింది. అది తీసుకెళ్ళి నేను చెత్తబెట్టలో అయితే వేసేస్తానండి. అయిపోయినాక పొద్దునే రేషన్ బియ్యం అయితే 4-5 సార్లు కడిగేసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే 2 సార్లు కడిగేసుకొని వంపేసుకుంటున్నాను. 2 సార్లు కడిగి వంపేసుకొని మినపప్పు బియ్యము 2 కలుపుకొని మిక్స్ చేసేసుకుంటానండి. బాగా 2 మిక్స్ చేసుకుంటే మెదుపు అనేది తక్కువ లేకుండా సమానంగా సరిపోయిద్ది. ఇలా ఎందుకు వేసుకుంటున్నానంటే మినపప్పులో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయండి, అందుకనేసి వేసుకుంటున్నాను. వేసుకుంటే అడుగునే ఉన్న రాళ్ళు ఉన్నా కానీ పోతాయి. నేను గ్రైండర్లో వేసుకుంటున్నానండి, మిక్సీలో వేసుకోవట్లేదు. గ్రైండర్ ఉందని గ్రైండర్లోనే వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటుంటే తొందరగా మెదిగిపోయిద్దండి. ఎక్కువ వేసుకుంటే అది తిరగటం లేట్గా తిరిగిద్ది, హీట్ ఎక్కిద్ది కూడా గ్రైండర్. అందుకని కొంచెం కొంచెం వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పెట్టుకుంటున్నాను. అవన్నీ అయిపోయినాక మూత పెట్టేసుకొని వంట పని అయితే చూస్తున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టానండి. బియ్యం కడిగి పెట్టి గ్యాస్ మీద పెట్టేసాను. అన్నం పొంగొచ్చేలోకి క్యాబేజీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. అన్నం అయితే పొంగొచ్చేసింది. కట్ చేసి పెట్టుకున్నానండి. క్యాబేజీ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. అన్నం వంపేసి కూరకైతే రెడీ చేసుకుంటున్నానండి. హైదరాబాద్లో అయితే మేము ఉండే దగ్గర అయితే వర్షం అయితే 5 గంటల నుంచి ఇప్పుడు దాకా పడుతూనే ఉందంటే 9 వరకు పడుతూనే ఉంది. క్యాబేజీ ఎగ్ ఫ్రై చాలా బాగుండిద్ది వంట. క్యాబేజీ కూర అయితే గ్యాస్ మీద పెట్టేసరికి పిండి కూడా మెదిగిపోయింది. తోడేసుకున్నానండి. రెండో వాయికి అయితే వేసేసాను. కర్రీ కూడా చేయటం అయిపోయింది. వంట అయితే అయిపోయిందండి. పిండి పని కూడా అయిపోయింది. తోడేసాను. వేరే డబ్బాలో అయితే తోడు పెట్టుకున్నాను. ఇది రేపు